నువ్వు తలుపులు మూసినా, నువ్వు నన్ను దూరంగా చూసినా సరే, ఆ గుండె చప్పుడిలా నువ్వు మూసిన తలుపులు తెరిచేంత వరకు నీకు నచ్చని మనిషిగా అయినా సరే నీకు దగ్గరగానే ఉంటాను విరాజ్, ఉంటాను. ఏంటో మనం ఒకటి ప్లాన్ చేస్తే విధి విచిత్రంగా ఇంకేదో ప్లాన్ చేస్తుంది. అంత విచిత్రంగా విధి నీకు ఏం ప్లాన్ చేసింది విరాజ్? ఇదిగో ఇది. నేను నీకేదైనా కొనిద్దామని షాపింగ్కి తీసుకొస్తే నువ్వేది కొనుక్కోకపోగా నువ్వే నాకు ఇది కొనిచ్చావు. టూ మచ్ కదా. అయినా నా దగ్గర చాలా జాకెట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది అవసరమా? అంతేకాకుండా ఇది జాకెట్లా లేదు, రెయిన్ కోట్లా ఉంది. యూర్ రైట్. ఇది జాకెట్లనే కాదు, రెయిన్ కోట్ల కూడా వాడుకోవచ్చు. కార్లో తిరిగే నాకు దీంతో ఏం పని ఉంటుంది? వర్షంలో నేనెందుకు తిరుగుతాను? హలో రాక్ స్టార్, ఈ జాకెట్ ని రెయిన్ వచ్చినప్పుడు మాత్రమే వేసుకోమని కాదు, మామూలుగా అయినా సరే నువ్వు ఇది వేసుకుంటే చాలా బాగుంటావు. అందుకని రాక్ స్టార్ అంటే రాకింగ్ గా ఉండాలి కదా, నీకు ఇది చాలా బాగుంటుంది. ఇందులో నిన్ను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. రియల్లీ? ఎలా ఉంది? ఫిదా అయిపోయేలా ఉన్నానా? చాలా ముద్దొస్తున్నావు. ముద్దొస్తున్నానా? నిజంగానేనా? ముద్దొస్తున్నావు అంటే క్యూట్ అని. చిన్నపిల్లల్ని క్యూట్ అనిపించినప్పుడు ముద్దొస్తున్నావు అంటారే, అది. ఓ అదా. అయితే చిన్నపిల్లలు ముద్దొచ్చినప్పుడు ఇలా బుగ్గల్ని పట్టుకుని ముద్దిస్తారు కదా, మరి ముద్దు పెట్టుకోలేదే? ముద్దు కావాలా? ముద్దు కావాలా? అబ్బా, అలా అనాల్సింది చెవిని కాదు, బుగ్గని. నిన్ను. ఓకే ఓకే ఓకే. ఈ జాకెట్ కమ్ రెయిన్ కోట్ కొనిచ్చావు కాబట్టి కొనిచ్చినందుకైనా రెయిన్ పడితే బాగుంటుంది కదా. వాట్ మిస్టర్ వరుణ్, ఏంటి సంగతులు? విరాజ్, ఏంటిది? నువ్వు అడగగానే ఉరుములు మెరుపులు వస్తున్నాయి. అదే కదా, నేచర్కి కూడా ఒక నేచర్ ఉంటుంది. సృష్టి ఎప్పుడైనా ఓ రెండింటిని ఒక్కటిగా కలపాలని ప్లాన్ చేసినప్పుడు ఆ మూమెంట్ని అందమైన క్షణాలుగా మార్చడానికి నేచర్ తనంతట తానే స్పందించి బెస్ట్ విషెస్ని అందిస్తుంది. సరే సరే, వర్షం పడేలా ఉంది, తడిచిపోతాం. పద పద పద. ఈ వర్షంలో నేను నిన్ను తీసుకెళ్తాను. ఎలా?
నా గుండెల్లో ఉంటావని ఆశపడ్డాను. కానీ నా గుండెనే ఛిద్రం చేసి అసలు జీవితమే లేకుండా చేసావు కదే. నీ జ్ఞాపకాలు, నీ గుర్తులు నిన్ను ఆరాధించి చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ తిప్పి పొడుస్తూనే ఉన్నాయి. ఏ జ్ఞాపకాన్ని ఉండను. ఇంకా ఆలస్యం చేద్దాం. సమయం గడుస్తున్న కొద్దీ సమస్య మరింత పెద్దదవుతుంది. పదండి, ఏదో చేద్దాం. ఇదేంటి పాల గ్లాస్ దానిలా ఉంది? అవునండి, ఇంకా తడిగానే ఉంది. లక్ష్మి, అమ్మగారు, ఈ గాజు ముక్కేంటి? పాలేమైనా పడ్డాయా? అంటే ఇందాక మీరిచ్చిన పాల గ్లాసు జారి కింద పడిపోయిందమ్మా. ఏంటి, పాల గ్లాసు కింద పడిపోయిందా? అవునమ్మా, ఏదో శబ్దం అయ్యేసరికి ఉలిక్కి పడిపోయానమ్మా. అప్పుడు గ్లాస్ పడిపోయిందమ్మా. శబ్దమా? పడిపోయిన పాలను గాజు పెంకుల్ని తుడిచేశాను గాని చీకటైంది కదమ్మా. ఈ ఒక్క గాజు ముక్క చూడలేదు, క్షమించండమ్మా. మరి చైత్ర పాలు తాగింది కదా? వేరే పాలు తీసుకొచ్చి ఇచ్చానమ్మా. సర్లే, మంచి పని చేసావు. తీసుకుని వెళ్ళు. అంటే అది తాగిన పాలు నిద్ర మాత్రలు కలిపినవి కాదన్నమాట. అందుకే స్మైలీ, అది ఇంకా బతికే ఉంది.
సరేలేండి, బతికున్న ఒక రకంగా మనకి మంచి జరిగింది. అది బతకటం మనకు మంచిదేంటి స్మైలీ? ఇందాక చెప్పాను కదా అండి, అదలా చావకూడదు. ఐ మీన్ సూసైడ్ లాగా కాదు, యాక్సిడెంట్ లాగా ఉండాలని. అలా చేయాలి. ఎలా అయినా సరే ఉదయం కల్లా దాని చావు నిజమైపోవాలి. గడపలో అడుగు పెట్టకుండానే దాని శవం శ్మశానంలో అడుగు పెట్టాలి. నాకు అండగా ఉంటూనే ప్రతిసారి నా పక్కనే ఉండి ధైర్యాన్ని ఇస్తావు. నాకు నమ్మకం ఉంది, గమ్యం చేరి బంధంతో ఒకటైపోతాము అని. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది విరాజ్, ఉంది. అసలు ఏంటంటే దానికున్న ధైర్యం? బయటింత వర్షం ఉంది, గాలి, ఉరుములు, మెరుపులు. అదసలు ఏమి పట్టించుకోవడం లేదు. అసలు అట్లీస్ట్ కాలు కూడా కదపడం లేదు. దాని మొండితనం చూస్తుంటే ఏదో ఒకటి చేసి ఇంట్లో అడుగు పెట్టేలాగే ఉంది. దాని కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నా మన కాన్సంట్రేషన్ మిస్ అవ్వకూడదు. దాన్ని అసలు ఇంట్లో అడుగే పెట్టనివ్వకూడదు. కానీ ఎలా? యాక్సిడెంటల్గా దాని చావు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఎలా దాని ప్రాణం తీయగలం? దాని చావు మాత్రం ఆగకూడదు స్మైలీ. ఆగదాంటి, ఖచ్చితంగా చస్తుంది. ఎలా స్మైలీ? అది కూర్చున్న చోటుకి సరిగ్గా పైన బాల్కనీలో ఒక పూలకుండుంది. 15 కిలోల బరువున్న పూలకుండి 18 అడుగుల ఎత్తు నుండి ఆయువు తీయటానికి వాయువేగంతో వచ్చి అలా పిడుగులా దాని తల మీద పడితే ఏమవుతుంది? చైత్ర తల పుచ్చకాయల పగిలిపోతుంది. అవునండి, దాని చావు యాక్సిడెంట్ అని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యం ఈ ప్రకృతి. చంపింది కూడా ఈ ప్రకృతి. పైన గాలికి కుండి కదిలింది, అదుపు తప్పి చైత్ర తల మీద పడిపోయింది. దాని ప్రాణం పైకి పోయింది అని మనం ఎవరికి చెప్పకపోయినా చచ్చిన దాన్ని చూసి అందరూ చచ్చినట్టు ఈ మాటని నమ్ముతారు. ఇదొక న్యాచురల్ యాక్సిడెంట్ అని. యాక్ట్ ఆఫ్ గాడ్, అంతే. దెర్ ఇస్ ఎ నో కేస్ ఫర్ గాడ్ యాక్షన్. ఏమంటారండి? స్మైలీ, సూపర్ ఐడియా. మన చేతికి మట్ట అంటకుండా చైత్ర 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 అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? చైత్ర చైత్ర ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది చెప్పు. చంపేస్తున్నారమ్మా. చైత్రాన్ని వాడు చంపేస్తున్నారు. చంపేయడం ఏంటమ్మా? హంస, స్మైలీ నా మీద కోపంతో చైత్ర మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అమ్మా, అదంతా పీడకలమ్మా. ఈ పీడకల ఎక్కడ నిజం అవుతుందోనని భయంగా ఉందమ్మా.
చైత్ర అక్కడ ఒంటరిగా ఉంది. నా వల్ల కావడం లేదమ్మా. నేను నా బిడ్డను వెంటనే చూడాలి. నేను వెళ్తాను. నేను చైత్రను చూడాలి. అక్కకేం కాదమ్మా, ఆగు. చైత్ర, ఇదిగోమ్మా మంచినీళ్ళు తాగు. అమ్మ చైత్ర, అక్క, అమ్మా, మహి, అమ్మా. చైత్ర, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మ ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నారు? నాకేం కాలేదు. మహి, ఏంటి నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏమైంది అసలు? భయం వేసిందమ్మా, చాలా భయం వేసింది. అమ్మ నాకేం కాలేదు. మీకెవరు చెప్పారు నాకేదో అయిందని? అది నాకే అనిపించిందమ్మా. నా ప్రాణం పోతున్నట్టు తట్టుకోలేక వచ్చేసాను. నీకేం కాలేదు కదా? అమ్మకి పీడకలొచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళు నిన్నేదో చేస్తారని భయపడిపోతుంది. నన్నేం చేస్తారమ్మా? ఏమీ చేయరు. నాకు భయంగా ఉంది చైత్ర. ఆ పీడకలను తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా. మరోసారి కళ్ళు మూసుకుందామన్నా ఆ పీడకల ఎక్కడొస్తుందోనని చాలా భయపడుతున్నాను. అక్క, ఆ స్మైలీ హంస ఇద్దరూ కలిసి నీ ప్రాణం తీయాలని ప్రయత్నించారంట. ఆ, ఏంటి? స్మైలీ హంస గారా? నా ప్రాణం తీయబోతున్నట్టు కలొచ్చిందా?
ఏంటి మహి, అమ్మ భయపడింది, నువ్వు ధైర్యం చెప్పాలి కానీ నువ్వు భయపడిపోతే